పెనుమలూరు ఎన్నికల పరిశీలకుడు ఎడ్లపల్లి రామ్ సుధీర్ జనసేన నాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ పై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన జన సైనికులు. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో మా నాయకుడు తప్పు చేశాడని నిరూపిస్తే గుండు కొట్టించుకుంటానని పెడన జనసేన సమన్వయకర్త పంచకర్ల సురేష్ వ్యాఖ్యానించారు. ఒక ప్రకటనలో పెనుమలూరు ఎన్నికల పరిశీలకుడు ఎడ్లపల్లి రామ్ సుధీర్ పవన్ కళ్యాణ్ కు చెప్పు చూపించి అనుచిత వ్యాఖ్యలు చేయడంపై మండిపడ్డారు జన సైనికులు. మా నాయకుడు ప్యాకేజీ తీసుకున్నాడని మీరు నిరూపిస్తే అందరి సమక్షంలో గుండు కొట్టించుకుంటా, మీరు నిరూపించలేని పక్షంలో నువ్వు కొట్టించుకుంటావా గుండు అని పెడన నియోజకవర్గం సమన్వయకర్త పంచకర్ల సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. గతంలో పెడన నియోజకవర్గం జనసేన సమన్వయకర్తగా ఉన్న ఎడ్లపల్లి రామ్ సుధీర్ ఇప్పుడు పార్టీ మారగానే పవన్ కళ్యాణ్ ను దూషించడం తగదని జనసేన కార్యకర్తలు వ్యాఖ్యానించారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా పాత్రికేయ మిత్రులకు కూడా నమస్కారం. రేపు 20వ తారీఖు 28 అనగా తాడేపల్లిగూడెంలో జరుగుతున్నటువంటి తెలుగు జన విజయ కేతనం జెండా మీకోసం మీ వెంట అనేటటువంటి ఒక బహిరంగ సభని జనసేన తెలుగుదేశం ఆధ్వర్యంలో ఇరు పార్టీల నాయకులు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరుగుతుంది. దాని నిమిత్తం బందరు పార్లమెంట్ పరిధి నుంచి బాలశౌరి గారి ఆధ్వర్యంలో మన పెడ నియోజకవర్గం తరపు నుంచి కూడా భారీ స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అట్లాగే సుమారుగా 500 నుంచి 1000 మంది దాకా మన కుత్తివేని మండలంలో అదే రహదారి వెంబడి వెళ్తున్నాం కాబట్టి అందరం కూడా అక్కడ భోజన సదుపాయాలు, మంచినీటి సదుపాయం, మజ్జిగ తదితర పానీయాలు అంటే ఎక్కడ కూడా జన సైనికులు ఏ రకమైన అసౌకర్యాలు కలగనివ్వకోకుండా వాళ్ళకి తగినటువంటి ఏర్పాట్లు భారీ స్థాయిలో చేసే విధంగా కూడా పెడన నియోజకవర్గ జనసేన సమన్వయకర్తగా కూడా నేను మీ దృష్టికి పత్రిక ముఖంగా కూడా తెలియజేసుకున్నాను. మా మండల అధ్యక్షులు నాయకులు అందరి సమక్షంలో, టౌన్ నాయకులు అందరి సమక్షంలో కూడా అట్లాగే అందరూ వేలాది లక్షలాదిగా వందలాదిగా తరలి వచ్చి చెలో తాడేపల్లిగూడెం సభని విజయవంతం చేస్తారని కూడా పత్రికా ముఖంగా కూడా మీ అందరికీ విన్నవించుకుంటున్నాను. నిన్న మా సోదరులు సంబోధించినట్టు రమ్ము రామ్ సుధీర్ ఈ స్లోగన్ చక్కగా సూట్ అయ్యే విధంగా ఉంది. ఎందుకంటే తన వ్యక్తిత్వం కానీ తన హావభావాలు ఎప్పుడు కదిలిపోతూ ఉంటాయి అన్నమాట. మనిషి చూసుకుంటే ఆ విధంగా ఆయన స్పందనలు ఉంటా ఉంటాయి. అంటే ఏంటో అనుకునేవాళ్ళం మేము. అంటే దీని వెనుకున్న మహత్యం ఏంటంటే రమ్ము రామ్ సుధీర్ బాగా సూట్ అయినట్టు ఉంది మా సోదరులు ఉదహరించినట్టుగా. ఇప్పుడు నీవు అసలు నువ్వంటూ ఎవరికి నియోజకవర్గంలో కానీ అసలు నియోజకవర్గానికి నీకు ఏ రకమైన సంబంధం లేనిటువంటి వ్యక్తివి నువ్వు. అటువంటిది జనసేన జెండా ఏదో భుజాన వేసుకువచ్చి నువ్వు వైసీపీ కండవ లోపల వేసుకుని పైకి జనసేన జెండా పట్టుకుని నువ్వు కళ్ళకి మాకు మొబ్బులు కమ్మినట్టుగా చేసి నువ్వు నియోజకవర్గంలో స్వార్థ రాజకీయాలను పురికొల్పి రౌడీల్ని తీసుకొచ్చి నియోజకవర్గంలో ఎన్నో రకాల ఇబ్బందులు గురి చేసినటువంటి ఘనత ఎవరికైనా దొరుకుతుందనంటే ఈ వ్యక్తికే దొరుకుతుంది, ఈ రామ్ సుధీర్ అనే వ్యక్తికి. అటువంటి నువ్వు జనసేన జెండా భుజాన్ని తీసుకొచ్చినటువంటి నువ్వు ఈ రోజున పార్టీ అధినాయకుడిని, నీకు రాజకీయ భిక్ష పెట్టినటువంటి పార్టీలో నువ్వు ఆ పార్టీ నాయకుడిని, మా నాయకుడిని విమర్శించేంత స్థాయి నీకు ఎక్కడది? దీన్ని పరిశీలించగా మాకేమని తెలిసింది అని అంటే పెడ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి రోగి రమేష్ అనే ఒక రోగి ఉండేవాడు ఈ నియోజకవర్గంలో. ఆ రోగి ఏం చేశాడంటే పెడ నియోజకవర్గం నుంచి పోతూ వాడుకున్న రోగాన్ని కొత్తగా ఈ రమ్ము రామ్ సుధీర్ అనే వ్యక్తికి ఎక్కించి వెళ్ళాడు. అందుకే కన్నతల్లి లాంటి నువ్వు పార్టీ మీద జనసేనకులు ఎంతో పవిత్రంగా భావించే జనసేన పార్టీ మీద, అలాగే మా పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మా నాదెండ్ల మనోహర్ గారి మీద నువ్వు విషయం కప్పుతా ఉన్నావు. నీకేమవసరం? నువ్వు ఈ పార్టీని అడ్డం పెట్టుకున్నట్టు వచ్చినటువంటి నువ్వు, అంటే లోపల వైసీపీ కండవ పెట్టుకుని వచ్చినటువంటి నువ్వు ఈ రోజు నువ్వు జనసేన పార్టీలో లేనటువంటి వ్యక్తులు పార్టీని విమర్శించే హక్కు నీకు లేదు. నువ్వు వైఎస్ఆర్సీపీ పార్టీలో నీకు దమ్ము ధైర్యం ఉంటే రా, మనోహర్ గారి మీద తెనాలిలో పోటీ చేయి, చూద్దాం ఎవరు కలుస్తారో చూసుకుందాం. నీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే రా, తెచ్చుకో తెనాలి సీటు. నువ్వు పదే మనోహర్ గారిని విమర్శిస్తూ ఉన్నావు కదా, నువ్వు ఏ స్థాయిలో ఉందని నీకు విమర్శ చేస్తావు. నీ వైఎస్ఆర్ నువ్వు ముసుగు తీసేసావు. ఇవాళ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ వైఎస్ఆర్ కండ పెట్టుకుని తిరుగుతున్నావు కాబట్టి రా, తెనాలి నియోజకవర్గంలో పోటీ చేద్దాం. తెలుసుద్ది ఎవరు బతికేంటనేది. నీ స్థాయికి తగ్గ మాట్లాడు. నీకున్న గౌరవం కాస్త ఈ రోజు వరకు కాస్త ఏదో ఒక రోజు జనసేన జెండా మోసే ఉన్న గౌరవం ఉంది. ఆ గౌరవాన్ని నువ్వు తుడిచిపెట్టుకుపోయావు. నియోజకవర్గంలో నీకు తిరిగే పరిస్థితులు లేవు. జనసేన నుంచి మేము చెప్తున్నా ఉన్నాం నీకు. ఎందుకంటే నువ్వు చాలా అనుచితమైన వ్యాఖ్యలు చేసావు.
నువ్వు చెప్పు చూపించవచ్చు, నువ్వు చెప్పు, నీ చెప్పు 2000 తగిలితే నేను 8000 రూపాయలు షూ చూపించగలను నీకు. ఎందుకు చెప్తున్నానంటే 2000 రూపాయలు తగిలే దెబ్బ 8000 రూపాయల దెబ్బకి చాలా తేడా ఉంది. గుర్తుపెట్టుకో. ఇంకొకసారి మర్యాద తప్పి పత్రికాముఖంగా ఎప్పుడైనా సరే నువ్వు మా నాయకుల్ని కానీ ఎవరైనా సరే జనసేన శ్రేణుల్ని కానీ జన సైనికులు కానీ విమర్శించడం జరిగిందా, నీకు తగిన శాస్తి తగిన బుద్ధి పెడ నియోజకవర్గంలో చేస్తానికి ఏ రకమైనటువంటి వెనకడుగు వేయమని కూడా మీకు తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం కల్పించారు. పవన్ కళ్యాణ్ ప్రపంచం గర్వించదగ్గ ఏకైక నాయకుడు. అట్లాంటి నాయకుడికి నువ్వు ప్యాకేజ్ అని అంటగడుతున్నావు. నీ దగ్గర నీ ప్రభుత్వం అధికారంలో ఉంది. నువ్వు ఇప్పుడు వెళ్ళి చెంచేలాగా నువ్వు ఏదో నీ స్వార్థం కోసం నీ స్వలాభం కోసం పార్టీని అడ్డం పెట్టుకుని నువ్వు వెళ్ళి ఆ పార్టీలో జాయిన్ అయ్యావు కదా. నువ్వు ఎంత ప్యాకేజ్ అమ్ముడిపోయావు, లేదా నువ్వు ఏ స్వార్థం లేకుండా ఆ పార్టీ జెండా మోయడానికి వెళ్ళావా? మా నాయకుడు నీతిగా నిజాయితీగా తన రెక్కల కష్టాన్ని మాత్రం వెచ్చించి కౌలు రైతులకు కానీ జన సైనికులకు కానీ క్రియాశీలక కార్యకర్తలకు కానీ ఎన్నో సేవా కార్యక్రమాలు వందలాది వేలాదిగా చేస్తా ఉన్నాడు. అటువంటి నాయకుడు నువ్వు ప్యాకేజ్ అనే మాట మాట్లాడుతున్నావు. నీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే నీ జగన్మోహన్ రెడ్డి నిరూపించలేకపోయాడు. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత? బోరగడ్డ వేదవ్యాస్ గారు, అలాగే టీడీపీ ఉపాధ్యక్షులుగా రాష్ట్ర ఉపాధ్యక్షులు కొనసాగుతున్నటువంటి వేదవ్యాస్ గారు ఇటు మా చిరంజీవి గారి కుటుంబానికి కానీ చాలా అత్యంత సన్నిహితులు. అది అందరికీ తెలిసిన విషయమే. కానీ ముఖ్యంగా చూసుకుంటే ఏంటంటే పెడ నియోజకవర్గంలో తన సేవలో ప్రత్యేకమైన బోరగడ్డ వేదవ్యాస్ గారు ప్రత్యేక స్థానం ఉంది. కానీ బోరగడ్డ వేదవ్యాస్ గారు పార్టీ కోసం పార్టీ కమిటెడ్గా టీడీపీలోనే కొనసాగుతూ కృష్ణప్రసాద్ గారి విజయానికి కూడా తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తారని కూడా చిన్న అరమరికలు అనేది ఆశపడడం అనేది సహజం. సీట్ వస్తుందని కూడా బోరగడ్డ వేదవ్యాస్ గారు ఆశించిన మాట వాస్తవ నియోజకవర్గంలో. కానీ పార్టీ అధినాయకుడు మాటని గౌరవిస్తారు వ్యాస్ గారు కూడా. నిన్న కూడా కృష్ణప్రసాద్ గారు కూడా వెళ్ళి కలవడం జరిగింది. త్వరలోనే ఉన్న చిన్న సమస్యలన్నీ కూడా సమసిపోయి బోరగడ్డ వేదవ్యాస్ గారు, కృష్ణప్రసాద్ గారు, అలాగే జనసేన శ్రేణులు అందరూ కలిసి పెడ నియోజకవర్గంలో 1,00,000 పైచిలకు ఓట్లతో విజయ కేతను ఎగరవేస్తున్నాను కానీ సభాముఖంగా తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. నా నాయకుడు తప్పు చేశాడని మీరు నిరూపించలేరు. మీరు నిరూపించిన పక్షంలో నేను గుండు కొట్టించుకుంటా. మీరు నా నాయకుడు తప్పు చేశాడు ప్యాకేజ్ తీసుకురావడానికి మీరు నిరూపించిన రోజున నియోజకవర్గంలో నేను మీ సమక్షంలో నేను గుండు చేయించుకుంటా. మీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే ఈ సవాల్ స్వీకరించు. నువ్వు నిరూపించలేకపోతే వారం రోజులు నువ్వు కొట్టించుకుంటావా గుండు? సో పత్రికా ముఖంగా నేను దీన్ని సవాల్గా విసురుతున్నాను. నువ్వు నిరూపించిన తర్వాత నువ్వు మాట్లాడే ఏదైనా సరే. నీ ప్రభుత్వం అధికారంలో ఉంది, ఇంకా 2 నెలల కాలం మీకు మిగిలి ఉంది. ప్రజలు మీకు బుద్ధి చెప్పడానికి త్వరలోనే చాలా కంకణం కట్టు కూర్చున్నారు. ముఖ్యంగా పెడ నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థికి 1,00,000 పైచీలకు ఓట్లతో మేమందరం కూడా బ్రహ్మరథం పట్టడానికి సిద్ధంగా ఉన్నాం. నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. ఎట్ ఏ టైం నువ్వు నిరూపించు మాట్లాడు. మేము ఉచితంగా ఎవరి మీద అబండాలు వేయం. మేము ఉన్న వాస్తవాన్ని మాట్లాడతాం. కానీ నువ్వు నా నాయకుడి మీద అబండాన్ని వేసావు. నువ్వు దాన్ని నిరూపించలేకపోతే మా ఒక సామాన్య జన సైనికుడు కాలు కింద దూరిపోయినట్టే నువ్వు. థ్యాంక్ యూ సో మచ్. జై జనసేన. ఇక్కడ విచ్చేసిన పాత్రికేయ మిత్రులకు జన సైనికులకు అందరికీ నా నమస్కారాలు. ఈరోజు ప్రెస్ మీట్ ముఖ్య అంశం ఏంటంటే నిన్న XXX రమ్ము రామ్ సుధీర్ అనుచిత వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ గారి మీద బూటు చూపిస్తాం. ఎంత నీచమైన పని చేశాడంటే అతను మా పార్టీలో మా వెనకాల ఉండి మా కుర్చీ తంతానికే ప్లాన్ చేసి ఎంత వ్యూహం పన్నాడో ఆ వ్యూహానికి పన్నిన దానికి బెడ్స్ కొట్టింది కాబట్టి పార్టీ నుంచి వెళ్ళి వైసీపీ గుట్టికే చేరాడు. ఎందుకంటే అతను వైసీపీ మనిషి. ఆ వ్యూహం ఏంటంటే జనసేనలో తిరిగి ఎంతైనా ఖర్చు పెట్టుకుని ఒక ఎమ్మెల్యే సీటు సాధించుకురా అని జోగి రమేష్ గారు సూచనలు ఇవ్వటం. దాని మీద ఖర్చులు పెట్టేసుకుని విపరీతంగా పవన్ కళ్యాణ్ గారు ఖర్చు పెట్టుకో అని చెప్పలా. ఈయనగా నాయకుడిగా ఎదిగి చేద్దామని చేసి నామినేషన్లో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన తర్వాత నామినేషన్ వేసి విత్డ్రాలో సాయంత్రం 5 గంటల టైంలో లాస్ట్లో విత్డ్రా చేసుకుని ఫ్లైట్ ఎక్కేద్దామనే వ్యూహం అది. ఆ వ్యూహం అంతా బెడిసి కొట్టడంతో నాకు చిన్న పదవి ఇచ్చారని చెప్పేసి ఆ పదవి ఇచ్చేటప్పటికి నాకు సీట్ రాదు కన్ఫామ్ అయిపోయి ఆ గూటికే వైసీపీ గూటికే చేరాడు. జోగి రమేష్నేమో పులిరాజా అని పిలిచాడు. ఇతనేమో ఎయిడ్స్ వ్యాధి పెట్టుకుని ఆల్రెడీ ఒంటి నిండా ఎయిడ్స్ పెట్టుకుని జోగి రమేష్ని పులిరాజా అని పిలిచి మా మీద ఏంటంటే మాకు కపట నాటకం అల్లాడు. అలాంటి XXX రామ్ సుధీర్ పవన్ కళ్యాణ్ దగ్గర ఫ్లైట్ దిగిన కాడి నుంచి ఆఫీస్కి వెళ్ళేదాకా చెప్పులు మోసే అంత స్థాయికి నువ్వు నిలబడి ఉండి అక్కడ ఆఫీస్ దగ్గర
ఆఫీస్ దగ్గర ఒక కుక్కలాగా కాపలా కుక్కలాగా తిరిగి నువ్వు ఇవాళ పవన్ కళ్యాణ్ విమర్శిస్తాకు వస్తావా? నువ్వేంటి, నీ స్థాయి ఏంటి? నీ వెనకాల ఉండే నలుగురు తప్ప ఇంక ఎవడున్నాడా నీకు? నువ్వు చెప్పేది ఎవడా వినేది? రామ్ సుధీర్, నువ్వు బూటీ చూపిస్తావా? ఆయన బూటి కాదు, నేనే నీకు చెప్పు చూపిస్తా. పెడనొస్తే చెప్తా, చెప్పు తీసి దొబ్బుతా. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.